పంజాల రమాదేవి బాలరాజు. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి గెలిపించగలరని ప్రార్థన. కేరళ గ్రామ ప్రజలందరికీ నమస్కారము. నేను పంజాల బాలరాజు రమాదేవి మా భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాను. మేము స్థానికంగా ఉంటాము. మాకు మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని ఉంగరం గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నాను. సేవలు చేస్తా గ్రామానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతానని కోరుకుంటున్నాను. గ్రామశాఖ అధ్యక్షుడు నన్ను కాలంలో 20 ఇండ్లు మంజూరు చేయించినాము. రేషన్ కార్డులు 200 రేషన్ కార్డులు ఇప్పించినాము. అంతేకాకుండా ఇప్పుడు మా ఊళ్ళో గత 30-40 ఏళ్ళ నుంచి శివాలయం గుడి పడబడ్డది. దాన్ని గుడి నిర్మాణం కోసం ఎల్లవెల్లలా కృషి చేసి గుడిని పూర్తి స్థాయిలో నిర్మించి గ్రామకు గిఫ్ట్గా ఇవ్వగలను. అదే కాకుండా సీసీ రోడ్లు, చెక్ డ్యాము బావులో మాకు మంచినీటి సమస్య బాగుంది. చెక్ డ్యామ్ నిర్మించి పట్టుబట్టి చెక్ డ్యామ్ నిర్మించి ఊరుకు బహుమతిగా ఇప్పించగలను. మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మూతపడ్డది. దాన్ని నడిపించేటందుకు సాయశక్తిలా కృషి చేస్తాము. రోడ్లు, గల్లీకి సీసీ రోడ్లు, ట్రాన్స్ఫారాలు, ఏమైనా ఇబ్బంది ఉంటే వైద్య సౌకర్యం, వీధి దీపాలు, ఎలాంటి సౌకర్యం కావాలన్నా ఆ సౌకర్యం నెరవేరుస్తామని కోరుకుంటున్నాం. ప్యానెల్లో నన్ను బలపరిచి మా ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్క నెంబరు గుర్తు మీద ఓటేసి గెలిపించి నా ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎలక్షన్లో భాగంగా గ్రామ పంచాయతీ తేర్యాల గ్రామ సర్పంచ్గా పంజాల రమ ప్లస్ వైఫ్ ఆఫ్ బాలరాజు గారిని మేము ఒక అభ్యర్థిగా ప్రకటించాము. అందరూ సాయశక్తులతోని ప్రజల మనసు భావోభావాలను తెలుసుకుంటూ ప్రజలను ముందుకెళ్ళు ఓడడిగి రింగు గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరిగింది. అందులో ఎందుకు వేసినామంటే మేము గతం నుంచి కొన్ని ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తుండ్రు సీనియరు ప్లస్ ఎప్పుడో ఈ అవకాశం కొద్దిగా వచ్చి ఏదో నాకు టికెట్ కావాలి నేను సేవ చేస్తాను అనే వాళ్ళకు గతం నుంచి పార్టీకి పనిచేస్తే కల్పిస్తాం, మీకు అవకాశం వచ్చినప్పుడు కల్పిస్తామని పెద్దలు అన్నారు. అదేవిధంగా సార్ మేము పార్టీ కోసం అప్పటి నుంచి కష్టపడుతున్నాం. పార్టీ ఎలాంటి చెప్పినా కూడా పార్టీ నిర్బంధాల ప్రకారం ఉన్నాం. ఈరోజు సరే అంటుండొచ్చు వాళ్ళు రెబల్గా చేసిర్రు, వాళ్ళు కాంగ్రెస్ కాదు అంటుండొచ్చు, అన్న దాంట్లో మాకేం తప్పలేదు. మేము 100% కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపించుకొని అదే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతాము. ఊరిని అన్ని విధాలుగా ఎమ్మెల్యే సహకారంతో సర్పంచ్ గారి సహకారంతో గత పూర్వ వైభవం తీసుకొచ్చి అదే స్కూల్ మూతపడ్డదే కానీ ఇప్పుడు ఏమైనా రకరకాల సమస్యలు ఉన్నాయి. సాయశక్తులారా అవన్నీ తీర్చి ప్రజల కోరిక నెరవేరుస్తామని ఒక మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆ అభ్యర్థిని గెలిస్తే వెనుకుండి చేపిస్తామని నాకు కోరుకుంటున్నాం. ప్రజలను కోరుకున్నది ఒకటే, ఈ స్థానికంగా ఉన్నాడు ప్లస్ అన్ని పనులు చేస్తుండు. ఇంతకుముందుకు ఎట్లా ఉన్నాడో ఇవాళ ఓటు కోసానికి వచ్చి ఊళ్ళో అందరిని అడగలేరు. గతంలో ఉండి అందరూ మంచి చెడులు చూసుకుంటూ పార్టీ కోసానికి కష్టపడి చేస్తుండ్రు. కాబట్టి సీరియల్ నెంబర్ 1 ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో ఒక సర్పంచే కాదు ఉన్న ఫైనల్లో 10 మంది మెంబర్లు ఉన్నారు. అందరం కలిసికట్టుగా ఊరిని అభివృద్ధి దిశలో తీసుకుపోదామని మేము కృషి చేస్తున్నాము. ఆ విధంగా మేము వెనుకుండి నడిపిస్తాము. ఏ సర్పంచ్ అయినంత మాత్రం ఆయన మీద ఏముండము, అది అధికార పార్టీ ఉన్నాము ప్లస్ అందరి సహకారంతో మేము ఊరును అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాం.